సో ఇక వరంగల్ జిల్లా వ్యాప్తంగా డెంగీ మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక డెంగ్యూ కేసులు చాలా పెరిగిపోతున్నాయి. దీనికి సంబంధించిన వార్త కన్నీళ్ళే చెబుతున్నాయి. ఆందోళనకరంగా డెంగ్యూ మరణాలు, అంతుపట్టని జ్వరాలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డెంగ్యూ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. గురువారం నిండు గర్భిణి, ఆమె కడుపులోని కవల బిడ్డలు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. 2 రోజుల కిందట చెన్నరావుపేట మండలంలో ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. డెంగ్యూతో పాటుగా వైరల్ జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా తరలి వస్తున్న బాధితులతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి జ్వరాల వార్డులు కిక్కిరిసిపోతున్నాయట. ఇది పరిస్థితి వరంగల్కు సంబంధించి. ఇక ఎస్సీ వర్గీకరణకి సుప్రీంకోర్టు ఓకే చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. అందులో భాగంగా కాశీబుగ్గలో ఇక ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంబరాలు ఇవి. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సాగాయి. ఇక మట్టేవాడలో జరిగినటువంటి నిరసన ప్రోగ్రాం ఇది. ఇక గ్రేటర్లో కాంగ్రెస్ బలం పెరిగిందట. బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు అక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధరరావు సమక్షంలో వాళ్ళంతా కాంగ్రెస్లో చేరారు. ఇక వరంగల్ నగర పాలక సంస్థ పాలక వర్గంలో అధికార బలం పెరిగింది. గురువారం వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు పల్లం పద్మ, సోమిశెట్టి ప్రవీణ్, జోగి సువర్ణ హస్తంగూటికి చేరారు. ఇక దీంతో ప్రస్తుతం తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్కు 7 కార్పొరేటర్లు ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 38కి పెరిగింది. బీఆర్ఎస్ బలం మాత్రం 39 నుంచి 17కు తగ్గిపోయింది. ఇక బీజేపీ సంఖ్య 10 నుంచి 11కు పెరగడం గమనార్హం. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఇవి.